నమస్కారం. శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఇటీవల డిండి చింతపల్లి గ్రామంలో నిర్వహించిన మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కంటి వైద్య శిబిరం, తదనంతరం ఘంటసాల గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రసార పరంపరలో ఈనాటి కార్యక్రమం 4వ భాగం మరియు ఆఖరి భాగం. 10 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగినటువంటి ఈ శిబిరంలో ప్రతిరోజు 400 మందికి పైగా భోజన వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఘంటసాల గారి విగ్రహావిష్కరణ అనంతరం సుమారు 4000 మందికి విందు భోజనం కూడా ఏర్పాటు చేసి ఎంతో మంది స్థానిక ప్రజల నాయకుల మన్ననలు పొందారు ఇందుర్తి కుటుంబ సభ్యులు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారు, ఘంటసాల రతన్ కుమారి గారు, ఇందుర్తి బాలకృష్ణారెడ్డి గారు, ఇందుర్తి నారాయణ రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఇందుర్తి కుటుంబ సభ్యుల సేవలను కొనియాడి ఈ మధ్యకాలంలో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఈ జిల్లాలో జరగలేదని వ్యక్తం చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఘంటసాల గారి కోడలు మనూరికి రావడం చాలా సంతోషం. వేదికను అలంకరించిన గౌరవనీయులు జి సతీష్ రెడ్డి గారికి, శ్రీ బాలా ఇందుర్తి రెడ్డి గారికి, శ్రీ గణపతి రెడ్డి గారికి, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మావయ్య గారు స్వర్గస్థులై 50 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా వారి మీద అదే అభిమానం, అదే గౌరవం, అదే భక్తి. అది చెప్పడానికి ఈరోజు ఆ తార్కాణం, ఈరోజు 6 అడుగుల కాంస్య విగ్రహం ఈ విలేజ్లో మనం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. నేను ఇక్కడికి రావడం, ఇంతమంది పెద్దల ముందు నేను రావడం చాలా అదృష్టం. ఇందాక బాలా ఇందుర్తి గారు చెప్పారు, భారతరత్న గురించి 33 దేశాల 200 జూమ్ మీటింగ్స్ పెట్టారు వారు. నేను కూడా పాల్గొన్నాను. వారు ఇండియాలో ఉండుంటే తప్పకుండా వచ్చేది సార్. మీరు ఇండియాలో ఉండుంటే తప్పకుండా వచ్చేది. వారు అమెరికాలో ఉండిపోయారు, కొంచెంలో మిస్ అయిపోయింది. వారు కనుక ఇక్కడ ఉండుంటే తప్పకుండా వచ్చేదని, ఇప్పటికే వచ్చినట్టే, వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇప్పిస్తారని నా నమ్మకం. ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. తప్పులుంటే క్షమించండి. నమస్తే. ఆ బాల కృషి ద్వారానే నేను మా గ్రామ ప్రాంతాల్లో 2 సార్లు ఈ శస్త్రచికిత్సల క్యాంపెయిన్ పెట్టుకొని దాదాపు ఒక 300 మందికి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. దానికి కూడా బాలాకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. బాలా ఇంట్రడ్యూస్ చేసిన దానివల్లనే నేను శంకర నేత్రాలయం దీనికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా కూడా దానికి నిర్వహిస్తూ ఉన్నాను. దానికి కూడా బాలాకే ధన్యవాదాలు తెలుపుకోవాలి. అట్లనే బాలా ఘంటసాల గారికి భారతరత్న గుర్తింపు రావాలి, దానికి సంబంధించినటువంటి ప్రచారం ఈ కార్యక్రమంలో చాలా విరివిగా పాల్గొనడం జరిగింది. అయితే నేను 1986 నుంచి కుటుంబంతో పరిచయం ఉన్నా కూడా ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వస్తూ ఉంటే దారిలో గణపతి రెడ్డి గారి అబ్బాయి నాతో పాటు వచ్చాడు. ఆయన చెప్పడం ఏంటంటే, గణపతి రెడ్డి గారు స్వయంగా పాటలు పాడతారు, చాలా పాటల కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ పాడుతారు ఇంట్లోనే కాకుండా. సో ఆయన ఈ ఘంటసాల విగ్రహం ఇక్కడ ఈ ఊర్లో పెడదామనే దానికి ఒక ముఖ్య ప్రేరణ బాలా వెనక ఉన్న, ముఖ్యంగా మొత్తం చూస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అట్లనే మనకందరికి కూడా తెలుసు, గణపతి రెడ్డి గారు చేసినటువంటి చాలా గొప్ప పనులు. వాళ్ళ మొత్తం ఆయన క్లాస్మేట్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. దేశం మొత్తం మీద కూడా R&B లేకుంటే NHA నేషనల్ హైవేస్ అథారిటీలో చేసిన పనులు. అయితే ఈ మధ్య కాలంలో చేసినటువంటి 2 ముఖ్యమైన నేను ఇక్కడికి వచ్చినందుకు సందర్భంగా చెప్పాలి. ఒకటి, మనం ఈరోజు హైదరాబాద్ భాగ్యనగరంలో చూసినటువంటి ఒక 2 ముఖ్యమైనటువంటి వారి ద్వారానే అయ్యాయి. ఒకటి, ఈరోజు కొత్త సెక్రటేరియట్, అద్భుతంగా వచ్చినటువంటి సెక్రటేరియట్. అట్లానే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం
ఈ రెండు వారు స్వయాన పర్యవేక్షించి చూసి డిజైన్లు అన్నీ చూసి అన్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేయించే దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే గణపతి రెడ్డి గారు. సో వారందరికీ మరొకసారి మనం జయజాలు పలుకుతాం. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా ఘంటసాల గారు పాడిన మరియు ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి మరికొన్ని ఆణిముత్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుండి చాంగురే బంగారు రాజా పాట సి నారాయణ రెడ్డి గారి కలవాటం, జిక్కి గారి తేనెలొలికే గాత్రం, టీవీ రాజుగారి సంగీత దర్శకత్వం వెరసి ఈ పాట ఓ అద్భుతం. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందు వస్తున్నారు మైథిలి సి. లో వచ్చిన పాతాళ భైరవి చిత్రం నుండి హాయిగా మనకింకా స్వేచ్ఛగా సాహిత్యం పింగళ గారు, ఘంటసాల మరియు లీలగారి గళంలో వచ్చిన ఈ పాట ఆపాతమధురం. ఈనాడు ఈ పాటను మన ముందుకు ప్రదర్శించడానికి వస్తున్నారు ఆదినారాయణ మరియు మై. ప్రణయ జీవులకు దేవి వరాలే కాలు కలివియే ప్రియురాల
హాయిగా మనకింకా స్వేచ్ఛగా హాయిగా మనకింకా స్వేచ్ఛగా హాయిగా నీవు నేను విడిపడని ప్రేమ మాలగా హాయిగా మనకింకా స్వేచ్ఛగా హాయిగా లో వచ్చిన ఇల్లరికం ఓ చక్కటి కుటుంబ కథాచిత్రం. నిలువవే బాలుకన్నుల దాన పాట కాలాలకు అతీతంగా నిలిచిపోయే పాట. ఈ పాటకు సాహిత్యం అందించింది కొసరాజు గారు. టి చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టర్ గారు గానం చేశారు. ఈ రోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందినటువంటి సందీప్ కౌతా. నిలువవే వాలు కనుల దానా వయారి హంస నడక దానా నీ నడకల హోయలున్నది చానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దానా వయ్యారి హంస నడక దానా నీ నడకల హోయలున్నది చానా ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహానిలో నన్ను త్రోసిపోయేవో నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. ఒకసారి నన్ను చూడరాదా చెంత చేర సమయమిది కాదా ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా చాలు నీ మర్యాద వగలాడినే నీ వాడనే కాదా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు.
మగడంటే మోజులేని దానా, మనసుంటే నీకు నేను లేనా? మగడంటే మోజులేని దానా, నీకు నేను లేనా? కోపమానా పైన నీ నోటి మాటకు నోచుకోలేనా? నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకల హోయలున్నది చానా. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా ఓ చెలియా. తర్వాత మంచి మనసుల చిత్రం నుండి మహదేవన్, ఘంటసాల మాస్టారు, జిక్కి, ఆదుర్తి కలయికలో వచ్చిన పాట అద్భుతమైనటువంటి పాట. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ గణపతి రెడ్డి గారు, శరత్చంద్ర, ఆదినారాయణ, మైథిలి మరియు శ్వేత గోపు.
లేదులే స్నేహం దూరంగా ఉన్నప్పుడు గౌరవులే అవునే అవునే బావా అవునే అవునే బావా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆశపడక కొంతకాలం ఆగుదామయ్యా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆశపడక కొంతకాలం ఆగుదామయ్యా పెళ్ళైతే ఇద్దరికి ఆటలేదయ్యా మావా మావా అవునే అవునే బావా అవునే అవునే బావా తర్వాత దసరా బుల్లుడు చిత్రం నుండి మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి గీతానికి మనందరి మేనమామ మన చందమామ కేవి మహాదేవన్ గారు అద్భుతమైనటువంటి సంగీతం స్వరపరచగా ఘంటసాల మాస్టారు గానకోకిల పి సుశీల గారు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మధురాతి మధురంగా ఆలపించారు. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు శరత్ చంద్ర మరియు మైథిలి సి. పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్ల నీ పైట కొమ్ము జారిందే గడుతు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్ల నీ పైట కొమ్ము జారిందే గడుతు పిల్ల కొంగు జారితే ముందే కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ముందే కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొప్పులోన బంతి పూలు గొనుస్తున్నవి చెప్పలేని ఊసులేను చెప్పుతున్నవి కొప్పులోన బంతి పూలు గొనుస్తున్నవి చెప్పలేని ఊసులేను చెప్పుతున్నవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాధలై అంటుకుంటవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాధలై అంటుకుంటవి హై పచ్చగడ్డి కోసేటి కడుపు పిల్ల నీ పైట కొన్ను జారిందే కడుపు పిల్ల కొంగు జారితే ముందే కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా వడిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నది వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వలపులోని రెండుకి ఒత్తికున్నది వలపులోని రెండుకి ఒత్తికున్నది హై పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొమ్ము జారితే కడుపు పిల్ల కొంగు జారితే ముందే కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె చూపుతో గుండె చూసుకుంటివి కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె చూపుతో గుండె చూసుకుంటివి గడ్డి మాట తలపైన మోసుకుంటివి గడుపువాని తలపల్లో దాచుకుంటివి గడ్డి మాట తలపైన మోసుకుంటివి గడుపువాని తలపల్లో దాచుకుంటివి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట గొంగు జారిందే గడుపు పిల్ల కొంగు జారితే ముందే కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో
1962లో వచ్చిన మంచి మనసులు చిత్రం నుండి నన్ను వదిలి నీవు పోలేవులే అత్యంత అద్భుతమైనటువంటి సాహిత్యం అందించినటువంటి దాశరథి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి కేవి మహాదేవన్ గారు మధురాతి మధురమైనటువంటి సంగీతం స్వరపరచగా అమర గాయకులు ఘంటసాల గారు గానకోకిల పి సుశీల గారు ఆలపించారు. ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు ఆదినారాయణ మరియు మైథిలి. నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోలేక తావి నిలువలేదులే లేదులే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోలేక తావి నిలువలేదులే లేదులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేములే లేములే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేములే లేములే నా మనసి చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసి చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపు నా కలలి ఈనాటికి నిజమాయే చిరకాలపు నా కలలి ఈనాటికి నిజమాయే దూర దూర తీరాలు చేరువైపోయే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేములే లేములే దింపు తెరలలో కన్నులు దింపుకొని కలను వంచుకొని కుక్క మీద పెళ్లి కొట్టు ముట్టులాడ దింపు తెరలలో కన్నులు దింపుకొని కలను వంచుకొని కుక్క మీద పెళ్లి కొట్టు ముట్టులాడ కంగులేను నీ బెడలు బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోలేక తావి నిలువలేదులే లేదులే తర్వాత మూగ మనసులు చిత్రం నుండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాట. ఈ పాటకు సంగీతం అందించింది కేవి మహాదేవన్ గారు, సాహిత్యం మనసు కవి ఆత్రేయ గారు. ఘంటసాల గారు మరియు పి సుశీల పాడిన ఈ పాటను ఈరోజు మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర మరియు మైథిలి సి. ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెన వేసి ముడి వేసెందో ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఈనాటి ఈ బంధమే నాటిదో మబ్బులు కమ్మి
కలువల పందిరి వేసింది తొలి వలపుల పులికింది కలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు పులికింది ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెనో ఈనాటి ఈ బంధమే నాటిదో జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నీ చేతలలో చిలిపితనం చిత్తంలో పలపుధనం నీ చేతలలో చిలిపితనం చిత్తంలో పలపుధనం అనుభవించి దినం దినం పరవశించనా పరవశించి క్షణం క్షణం కలవరించనా బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెను ఈనాటి ఈ బంధమే నాటిదో ఎవరు పిలిచారనో నేను చూడాలనో ఎవరు పిలిచారనో నేను చూడాలనో ఉప్పొంగి ఉరికింది గోదావరి గోదావరి చెలికాని సరసలో సరికొత్త వధువులు చెలికాని సరసలో సరికొత్త వధువులు తొలినాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికింది గోదావరి ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెను ఈనాటి ఈ బంధమే నాటిదో ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి గిండి చింతపల్లి గ్రామ ప్రజలకు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు ఇందుర్తి కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
1970లో వచ్చిన ఆలీబాబా 40 రంగుల చిత్రం నుండి నీలో నేనే పాట ఘంటసాల గారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ పాటకు సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడగా ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర
మైథిలి సి. నాలో నీవై పడమట సూర్యుడు కూర్చున్న చంద్రుడు కాలు చీకటి దారిలోనే కాంతి విరపు ఆత్మబలం చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో వచ్చిన మరో అద్భుతమైనటువంటి పాట చిటపట చినుకులు పడుతూ ఉంటే. సాహిత్యం ఆత్రేయ గారు, ఘంటసాల, పి సుశీల పాడగా ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర, మైథిలి సి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా ప్రీతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంది. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. వెలుగులో చెలి కన్నులలో ఇతర దూతులు కనబడుతుంది. చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో.
వెచ్చగా ఉంటుందో చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చెలిగుంటియలో రగిలే పగలే చెలిగుంటియలో రగిలే పగలే మంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంత వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంత వెచ్చగా ఉంటుందో పట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంత పెద్దగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంత ఈ కార్యక్రమం మీకు తప్పక నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ సందర్భంగా శంకర్ నేత్రాలయ వారు చేస్తున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలకు మీరు చేయగలిగిన సహాయం చేస్తారని కోరుచున్నాం. ధన్యవాదాలు.